హలో మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ ఎపిసోడ్ 21 to 30 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ 21 స్టార్ట్లో ఎడ్వర్డ్ ఒక థియరీ చెప్తాడు. ఎల్ హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ తమ బ్లడ్ని మిక్స్ చేసి వాడారు. దానివల్ల వాళ్ళిద్దరి ఆత్మలు కనెక్ట్ అయ్యి ఉంటాయి మరియు అల్ఫోన్స్ బాడీ ఇప్పటికీ సేఫ్గా ఉంది. ఎందుకంటే ఎడ్వర్డ్ తన బాడీ నుండి న్యూట్రిషన్, స్లీప్ని ఆల్ఫోన్స్ బాడీకి అందిస్తున్నాడు. అల్ఫోన్స్ రియల్ బాడీ ఇప్పుడు పోర్టల్కు అవతల్ దత్ రుత్ దగ్గర ఉంది. ఆ తర్వాత ఎల్ కల్నల్ రాయ్ మస్టాంగ్ను కలవడానికి హాస్పిటల్కు వెళ్తారు. అప్పుడు రిజా హోమంకులస్ ఛాంబర్ డోర్ లొకేషన్ను సెంట్రల్ కమాండ్ ఆఫీస్ అండర్ గ్రౌండ్లో ఉందని చెబుతుంది. అప్పుడు కల్నల్ మస్టాంగ్ బహుశా బ్రాడ్లీ కూడా హోమంకులస్తో కలిసి ఉంటాడని అంటాడు. అప్పుడు ఎడ్వర్డ్ అయితే ప్రెసిడెంట్ బ్రాడ్లీ గ్రీడ్ను ఎందుకు చంపాడు అని అంటాడు. అప్పుడు కల్నల్ రాయ్ మస్టాంగ్ శత్రువులు మిలిటరీలో హై పోస్టుల్లో కూడా ఉన్నారని, ఇప్పుడు వారు మిలిటరీ నుండి దాక్కొని సీక్రెట్గా పనిచేయాలని అంటాడు. అప్పుడు జీన్ తన కాళ్లను ఫీల్ అవ్వలేకపోతున్నానని, అందుకే మిలిటరీ నుండి రిటైర్ అవుతున్నానని అంటాడు. అప్పుడు ఎడ్వర్డ్ కల్నల్ రాయ్కి డాక్టర్ మార్కో గురించి చెబుతాడు. అతని దగ్గర ఫిలాసఫర్ స్టోన్ ఉంటుందని, దానితో జీన్ను రికవర్ చేయొచ్చని. అప్పుడు లెఫ్టినెంట్ బ్రెడా డాక్టర్ మార్కో అడ్రస్కు వెళ్తాడు, కానీ అక్కడ అతనికి ఎవరూ కనిపించరు. అప్పుడు ఎడ్వర్డ్ అదే హాస్పిటల్కు వెళ్తాడు. దాని బేస్మెంట్ నుండి హోమంకులస్ను చేరే దారి ఉంటుంది, కానీ ఆ దారిని ఎవరో ఆల్కెమీతో క్లోజ్ చేసి ఉంటారు. ఆ తర్వాత ఎడ్వర్డ్ తమ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కోసం హోమంకులస్ను వెతకాలని అనుకుంటాడు మరియు హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ చేసి పోర్టల్ను ఓపెన్ చేసిన ఆల్కెమిస్ట్లను వాళ్ళు ఎందుకు బలి ఇవ్వాలనుకుంటున్నారు? అప్పుడే ఒక లెఫ్టినెంట్ ఎడ్ మరియు ఎల్కు స్కార్ మళ్ళీ సెంట్రల్కు వచ్చాడని మరియు అతను స్టేట్ ఆల్కెమిస్ట్లను వేటాడుతున్నాడని చెబుతాడు. అప్పుడు ఎడ్వర్డ్ స్కార్ ముందుకు వెళ్ళడానికి ప్లాన్ వేస్తాడు. దీనివల్ల హోమంకులస్ అతని స్కార్ ఫైట్ మధ్యలో వచ్చి అతన్ని సేవ్ చేస్తారు. ఎందుకంటే హోమంకులస్కు ఎడ్ మరియు ఎల్ బ్రతికే ఉండాలి. అలా జరిగినప్పుడు వారు హోమంకులస్ను పట్టుకుంటారు. అప్పుడు అల్ఫోన్స్ హోమంకులస్ ఇమ్మోర్టల్స్ కదా, వాళ్ళని ఎలా క్యాచ్ చేస్తాం అని అంటాడు. అప్పుడే ఇమ్మోర్టల్ మాట విని లింగ్ అక్కడికి వస్తాడు. తన క్లాన్ను కాపాడటానికి హోమంకులస్ మార్టాలిటీ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటున్నానని, అందుకే ఇప్పుడు ఎడ్వర్డ్ ఎల్కు హెల్ప్ చేస్తానని అంటాడు. అప్పుడు కల్నల్ మస్టాంగ్ జీన్తో అతన్ని మిలిటరీ వదలనివ్వని అంటాడు. వారు ఇప్పుడు తమ మిషన్లో ముందుకు వెళ్తున్నారని, కానీ జీన్ జాయిన్ అవ్వడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారని అంటారు. అప్పుడు ఎడ్వర్డ్ సిటీలో జనాలకు హెల్ప్ చేస్తాడు. దానివల్ల స్కార్ అతని దగ్గరకు వచ్చి ఎల్తో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు కల్నల్ రాయ్ మిలిటరీ రేడియోలో స్కార్ రాంగ్ లొకేషన్ చెప్పి స్టేట్ ఆల్కెమిస్ట్లను ఎల్ దగ్గరకు వెళ్లకుండా ఆపుతాడు. దీనివల్ల ప్రెసిడెంట్ బ్రాడ్లీ, గ్లటనీ ఎల్కు హెల్ప్ చేయడానికి వస్తారు. అప్పుడే లాన్ఫాన్ లింగ్ వాళ్లను సెన్స్ చేసి అక్కడికి వస్తారు. ఇంకా లాన్ఫాన్ గ్లాటనీని ఆపుతుంది. దాంతో బ్రాడ్లీ లాన్ఫాన్ను గాయపరుస్తాడు. ఇంకా లింగ్ ఆమెను రక్షిస్తాడు. దాని తర్వాత ఎడ్ మరియు అల్ స్కార్తో పోరాడుతున్నారని వెన్రీకి తెలియడంతో ఆమె ఎడ్ మరియు అల్ వద్దకు వెళుతుంది. అప్పుడే ఎడ్వర్డ్ స్కార్తో రివెంజ్ కోసం అమాయకులను చంపుతున్నావని అంటాడు. ఇంకా అతను స్కార్కు వెన్రీ పేరెంట్స్ గురించి చెబుతాడు. వాళ్ళు యుద్ధం తర్వాత స్కార్ ప్రజలకు హెల్ప్ చేశారు, కానీ స్కార్ ఆ డాక్టర్లను చంపేశాడు. అప్పుడు వెన్రీ ఈ మాట వినేస్తుంది మరియు గన్తో స్కార్ను షూట్ చేయబోతుంది. అప్పుడే స్కార్ తన గతం గురించి ఆలోచిస్తాడు. అందులో అమెస్టిస్ దేశంలో సివిల్ వార్ జరుగుతుంది మరియు సైన్యం ఇష్వాలియన్ ప్రజలపై దాడి చేస్తుంది, ఇంకా ఇష్వాల్ను నాశనం చేసేస్తుంది. ఆ యుద్ధంలో స్కార్ బ్రదర్ అతని లైఫ్ను సేవ్ చేస్తాడు. ఇంకా స్కార్ బ్రదర్ ఆల్కెమీని ఉపయోగించి డిస్ట్రక్షన్ ఆల్కెమీ టాటూలున్న తన చేతిని స్కార్కు ఇచ్చేస్తాడు. ఇంకా అతను స్కార్కు తన రీసెర్చ్ పేపర్స్ కూడా ఇస్తాడు. అది అతను ఆల్కెమీపై చేసిన రీసెర్చ్. తర్వాత ఎడ్వర్డ్ వెన్రీని ఆపి ఆమె ఒక హంతకురాలు కాదని చెబుతాడు. ఆ తర్వాత లింగ్ లాన్ఫాన్ను తీసుకుని తప్పించుకుంటూ ఉంటాడు. అప్పుడు ఎడ్వర్డ్ అల్ఫాన్స్ స్కార్తో ఫైట్ చేస్తుండగా గ్లాటనీ స్కార్పై అటాక్ చేస్తాడు. ఇంకా లింగ్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు లింగ్ గ్లాటనీని ఎక్స్ప్లోడ్ చేస్తాడు. ఇంకా గ్లాటనీ రీజనరేట్ అవుతుండగా అతన్ని వైర్తో టైట్ చేస్తాడు. లాన్ఫాన్ బ్రాడ్లీని ట్రిక్ చేస్తుంది. అప్పుడు లెఫ్టినెంట్ రీజా అక్కడికి వచ్చి స్కార్ కాలుపై కాల్చుతుంది. తర్వాత ఆమె లింగ్ గ్లాటనీని అక్కడి నుండి తీసుకుపోతుంది. తర్వాత ఎడ్ మరియు అల్ స్కార్ను అరెస్ట్ చేయబోతున్నప్పుడు అప్పుడే మేచాంగ్ అక్కడికి వచ్చి స్కార్ను కాపాడుతుంది మరియు వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు రిజా లింగ్ పార్ట్నర్ అయిన లాన్ఫాన్ను వెతుకుతుంది. అప్పుడే జనరల్ బ్రాడ్లీ రిజాను చూసేస్తాడు.
ఇంకా కల్నల్ మస్టాంగ్కు హోమంక్యులస్ గురించి తెలుసని అతనికి అర్థమవుతుంది. అప్పుడు మేచాంగ్ పాండా అల్ఫాన్స్ దగ్గరే ఉండిపోతుంది. తర్వాత వెన్రీ తన ఆటోమొబైల్ షాప్కు పనికి వెళ్ళిపోతుంది. తర్వాత కల్నల్ మస్టాంగ్ ఎడ్వర్డ్ అల్ఫాన్స్ను తనతో తీసుకుపోతాడు. ఇంకా కల్నల్ మస్టాంగ్ తనకు నమ్మకమైన డాక్టర్ను తీసుకుని వాళ్ళ హైడౌట్కు వెళ్తాడు. అప్పుడు డాక్టర్ నాక్స్ ల్యాన్ ఫ్యాన్కు ట్రీట్మెంట్ ఇస్తాడు. అప్పుడు కల్నల్ మస్టాంగ్ లింకు హోమంక్యులస్ కనెక్షన్లు మిలిటరీలో ఉన్నాయని అంటాడు. అప్పుడు లింగ్ వారికి జనరల్ బ్రాడ్లీ కూడా ఒక హోమంక్యులస్ అని మరియు అతని ఎడమ కంటిపై ఓరా బోరా టాటూ ఉందని చెబుతాడు. అప్పుడు గ్లాట్నీ కల్నల్ మస్టాంగ్ పేరు వినగానే అతనిపై అటాక్ చేస్తాడు, ఎందుకంటే కల్నల్ మస్టాంగ్ లస్ను చంపేశాడు. అప్పుడే అక్కడ ఒక బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు ఎన్వి డాక్టర్ మార్కోను క్యాప్చర్ చేసి ఉంచుతాడు. ఇంకా ఎన్వి అతనితో నువ్వు మా మిషన్కు చాలా ఇంపార్టెంట్ అని చెబుతాడు, సాక్రిఫైస్ అని. డాక్టర్ మార్కో అతన్ని సెంట్రల్లో జైన్ ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ ఎందుకు చేస్తున్నామని అడుగుతాడు. కానీ ఎన్వి సమాధానం ఇవ్వడు. తర్వాత బ్రాడ్లీ ఫాదర్కి రిపోర్ట్ ఇస్తాడు. కల్నల్ మస్టాంగ్ గురించి ఫాదర్కి చెప్తాడు. తర్వాత గ్లట్నీ దగ్గరి వస్తువులను మింగడం మొదలు పెడతాడు. అతను కల్నల్ మస్టాంగ్పై దాడి చేస్తాడు. ఆ తర్వాత గ్లటనీ అతని మంటలను మింగేస్తాడు. కల్నల్ మస్టాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతని గాయాలు మానలేదు కాబట్టి. ఎడ్వర్డ్, అల్ఫాన్స్, లాంగ్ గ్లటనీని ఆపుతారు. అప్పుడే ఎన్వి వచ్చి ఫైట్ అవసరం లేదని తను గ్లటనీని తీసుకెళ్లడానికి వచ్చానని చెప్తాడు. ఎడ్వర్డ్, అల్ఫాన్స్ గ్లటనీపై దాడి చేస్తారు. లాంగ్ ఎన్విపై దాడి చేస్తాడు. తర్వాత గ్లట్నీ ఎడ్వర్డ్, లాంగ్, ఎన్విని మింగేస్తాడు. తర్వాత కల్నల్ మస్టాంగ్ మిలిటరీ ఆఫీస్కి వెళ్తాడు. తన సీనియర్ ఆఫీసర్ సహాయం అడుగుతాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది ఆఫీసర్లు అందరూ జనరల్ బ్రాడ్లీతో కలిసిపోయారని. ఇంకా ఆఫీసర్ రెవెన్కి తెలుసు జనరల్ బ్రాడ్లీ ఒక హోమంక్యులస్ అని. ఎడ్వర్డ్, లాంగ్ గ్లట్నీ కడుపులో ఉంటారు. ఇంకా వాళ్ళు బయటపడటానికి ప్రయత్నిస్తారు, కానీ బయటపడలేరు. తర్వాత మేచాంగ్, స్కార్ అతని పాండాని వెతకడానికి వెళ్తారు. తర్వాత ఎడ్వర్డ్ లాంగ్ దగ్గరికి ఎన్వి వస్తాడు. ఇది పోర్టల్ ఆఫ్ ట్రూత్ అని వాళ్ళకి చెప్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ అంటాడు, పోర్టల్ ఆఫ్ ట్రూత్ వైట్ కలర్లో ఉంటుంది కదా అని. ఎన్వి చెప్తాడు గ్లట్నీ వాళ్ళ ఫాదర్ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అని. ఫాదర్ తన సొంత పోర్టల్ ఆఫ్ ట్రూత్ తయారు చేయడానికి ప్రయత్నించాడని. ఇక్కడి నుండి బయటపడటానికి దారి లేదని. తర్వాత ఎడ్వర్డ్ ఎన్విని అడుగుతాడు, ఈ వరల్డ్ వార్లో హోమంక్యులస్ హస్తం ఉందా అని. ఎన్వి చెప్తాడు తనే మిలిటరీ ఆఫీసర్గా మారి ఒక కిడ్నీ షూట్ చేశానని, దానివల్ల వార్ స్టార్ట్ అయిందని. ఇది విని ఎడ్వర్డ్ ఎన్విపై దాడి చేస్తాడు. అప్పుడు ఎన్వి తన అసలు రూపంలోకి వచ్చేస్తాడు. ఎడ్వర్డ్ని బయటకు తీసుకురావడానికి అల్ఫాన్స్ గ్లట్నీతో వాళ్ళ ఫాదర్ని కలవడానికి వెళ్తాడు. తర్వాత జనరల్ బ్రాడ్లీ మస్టాంగ్తో తను ఈ సెంట్రల్ సిటీని మొదటి నుండి కంట్రోల్ చేస్తున్నానని అంటాడు. కల్నల్ మస్టాంగ్ వీక్నెస్ ఏంటో తనకు తెలుసుని. తర్వాత రీజా హోకాయ్ తన కింద ఉన్న లూటినెంట్స్ అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారని, వాళ్ళని సెంట్రల్ నుండి బయటకు పంపి జనరల్ బ్రాడ్లీ రీజాని తన పర్సనల్ గార్డ్గా అసైన్ చేస్తాడు. ఎడ్వర్డ్ ఆల్కెమీతో షాట్ చేసి ఎన్వితో ఫైట్ చేస్తాడు. అప్పుడు ఆల్ఫాన్స్కి తెలుస్తుంది హోమంక్యులస్ ఫాదర్ సెంట్రల్లోనే ఉన్నాడని. ఎపిసోడ్ 26 స్టార్ట్లో ఎడ్వర్డ్ ఎన్వి లోపల సోల్స్ ట్రాప్ అయి ఉండటం చూసి ఫైటింగ్ చేసే విల్ కోల్పోతాడు. అప్పుడే ఎన్వి ఎడ్వర్డ్ని మింగేస్తాడు. మేచాంగ్కి తెలుస్తుంది తన పాండా అల్ఫాన్స్ దగ్గర ఉందని. అప్పుడే మేచాంగ్కి అల్ఫాన్స్ కనిపిస్తాడు. తను స్కార్ అల్ఫాన్స్ని ఫాలో చేస్తారు. అప్పుడే మే, స్కార్, ప్లేట్ కీపర్స్ దాడి చేస్తాయి. ఆ కైమెరాలను స్కార్ మరియు మేచాంగ్ ఓడిస్తారు. ఆ తర్వాత బ్రాడ్లీ కల్నల్ మస్టాంగ్కు తన గతం గురించి చెబుతాడు. దీనిలో అతన్ని చిన్నతనంలోనే సైంటిస్టులకు అప్పగించారు. అతను సైంటిస్టుల హార్డ్ ట్రైనింగ్లో పెరిగాడు. తర్వాత ఫాదర్ బ్రాడ్లీలో ఫిలాసఫర్ స్టోన్ ఇంజెక్ట్ చేసి అతన్ని ఒక హోమంక్యులస్గా మారుస్తాడు. అప్పుడు కల్నల్ మస్టాంగ్ జనరల్ బ్రాడ్లీని సహాయం చేయమని అడుగుతాడు. బ్రాడ్లీ ఒప్పుకోడు. తర్వాత ఎడ్వర్డ్కు ఎన్విలో ఫిలాసఫర్ స్టోన్ కనబడుతుంది. అప్పుడు ఎడ్వర్డ్కు ఒక ఐడియా వస్తుంది. ఎడ్వర్డ్ ఎన్విని కొన్ని స్టోన్స్ తెమ్మని అంటాడు. తర్వాత ఎడ్వర్డ్ హ్యూమన్ ట్రాన్స్మ్యూటేషన్తో ఈ ప్రపంచంలో లేని ఆత్మను తిరిగి తీసుకురాలేమని చెబుతాడు. కానీ ఎడ్వర్డ్ తన ఆత్మను ఇచ్చి పోర్టల్ ఆఫ్ ట్రూత్ తెరవగలడు. దాంతో గ్లట్నీ కడుపులోంచి బయటపడొచ్చు. ఇంకా ఎడ్వర్డ్ హోమంక్యులసే జర్క్సీస్ ప్రజల జీవితాలను ఫిలాసఫర్ స్టోన్గా మార్చాడని చెబుతాడు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎమెస్ట్రెస్ సిటీలో కూడా అదే చేయాలనుకుంటున్నాడు.
ఎన్వి చెప్పడంతో ఎడ్వర్డ్ తన ఫిలాసఫర్ స్టోన్తో పోర్టల్ ఆఫ్ ట్రూత్ను తెరుస్తాడు. వెంటనే లాంగ్ ఎన్వి అందులోకి దూకుతారు. తర్వాత ఎడ్వర్డ్ పోర్టల్ ఆఫ్ ట్రూత్లో అల్ఫోన్స్ బాడీని చూస్తాడు. కానీ అది ఎడ్వర్డ్ చెప్పినా అతనితో రాదు, ఎందుకంటే అది ఇప్పుడు ది ట్రూత్ దగ్గర ఉంది. ఇంకా అల్ఫోన్స్ ఆత్మ మాత్రమే తన శరీరాన్ని తిరిగి తీసుకోగలదు. ఎడ్ అల్ఫోన్స్తో నిన్ను తీసుకెళ్లడానికి మళ్ళీ వస్తానని చెబుతాడు. తర్వాత అల్ఫోన్స్ గ్లట్నీ ఫాదర్ దగ్గరకు వెళ్తారు. అప్పుడే గ్లట్నీ కడుపులోంచి ఎడ్వర్డ్, లాంగ్, ఎన్వి బయటకు వస్తారు. ఎడ్ అల్ ఫాదర్ను తమ తండ్రి హోయన్హైమ్ అనుకుంటారు. అప్పుడు ఫాదర్ తాను హోయన్హైమ్లా ఉన్న వాళ్ళ నాన్నను కాదని, తర్వాత ఎడ్ అల్ గాయాలను ఆల్కెమీతో నయం చేస్తాడు. ఫాదర్ ఆల్కెమీ వాడేటప్పుడు ఈక్వలెంట్ ఎక్స్చేంజ్ రూల్ పాటించడు, ఎందుకంటే అతను ఫిలాసఫర్ స్టోన్ వాడతాడు. తర్వాత లాంగ్ ఫాదర్ మనిషి కాదని గ్రహిస్తాడు. అప్పుడే ఫాదర్ మనుషులను కీటకాలు అని అంటాడు. ఎడ్వర్డ్ ఫాదర్పై అటాక్ చేస్తాడు. ఫాదర్ ఆ దాడిని ఆపేస్తాడు. ఫాదర్ కేవలం ఆలోచించి ట్రాన్స్మ్యుటేషన్ చేయగలడు. తర్వాత తన పవర్స్తో అక్కడి ఆల్కెమీని డిసేబుల్ చేస్తాడు. దాంతో ఎడ్వర్డ్, ఆల్ఫోన్స్ తమ ఆల్కెమీ వాడలేకపోతారు. తర్వాత ఎన్వి, గ్లట్నీ, ఎడ్వర్డ్ ఆల్ లాంగ్ను పట్టుకుంటారు. అప్పుడు ఫాదర్ ఫిలాసఫర్ స్టోన్తో లాంగ్ను హోమంక్యులస్గా మార్చేస్తాడు. లాంగ్ గ్రీడ్ను తన బాడీలోకి యాక్సెప్ట్ చేస్తాడు. లాంగ్ గ్రీడ్ ది హోమంక్యులస్గా మారతాడు. తర్వాత మేచాంగ్, స్కార్ అక్కడికి వస్తారు. గ్లటనీ స్కార్పై దాడి చేస్తాడు. స్కార్, మేచాంగ్ తమ ఆల్కెమీ వాడగలుగుతారు. తర్వాత ఎడ్ ఆల్ ఫ్రీ అవుతారు. ఎన్వీనే సివిల్ వార్ మొదలు పెట్టాడని ఎడ్వర్డ్ స్కార్కి చెబుతాడు. అతను మిలిటరీ ఆఫీసర్గా ఇస్వాల్లో ఒక కిడ్ను కాల్పించాడు మరియు అమెస్ట్రిస్లో సివిల్ వార్ మొదలైంది. తర్వాత స్కార్ ఎన్వీపై దాడి చేస్తాడు. అప్పుడు ఫాదర్ స్కార్ను తన ఆల్కెమీ ఎలా వాడుతున్నావని అడగ్గా స్కార్ ఫాదర్పై తన ఆల్కెమీతో దాడి చేస్తాడు, కానీ ఫాదర్పై దాని ప్రభావం ఉండదు. అప్పుడు ఫాదర్ స్కార్ను దూరంగా విసిరిస్తాడు. తర్వాత అల్ఫాన్స్ మేచాంగ్ను గ్లట్నీ నుండి కాపాడతాడు. ఆ తర్వాత అల్ఫాన్స్ స్కార్లను హోమంక్యులస్ చుట్టుముడతారు. అప్పుడు అల్ఫాన్స్ స్కార్ను మేచాంగ్ను తీసుకెళ్లమని చెప్తాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత అల్ఫాన్స్ను ఎన్వి పట్టుకుంటాడు. ఇంకా ఎడ్వర్డ్ గ్రీడ్తో ఫైట్ చేస్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ను కూడా గ్రీడ్ పట్టుకుంటాడు. ఆ తర్వాత ఎన్వి లిఫ్ట్ నుండి సెంట్రల్ కమాండ్ సెంటర్లోకి ఎడ్వర్డ్ ఎల్ను తీసుకొస్తాడు. ఇంకా ఫాదర్ కమాండ్ సెంటర్కు సరిగ్గా కిందనే ఉంటూ ఉంటాడు. అప్పుడు మేచాంగ్స్ అల్ఫాన్స్తో ఉంటుంది. తర్వాత ఎన్వి ఎడ్వర్డ్ మరియు అల్ఫాన్స్ను జనరల్ బ్రాడ్లీ దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడ కల్నల్ మస్టాంగ్ వాళ్లకు తన పూర్తి టీంను ట్రాన్స్ఫర్ చేశారని, ఇప్పుడు రీచా జనరల్ బ్రాడ్లీకి పర్సనల్ గార్డ్ అని చెప్తాడు. తర్వాత బ్రాడ్లీ ఎల్ట్రిక్ బ్రదర్స్ను సహకరించమని అడుగుతాడు. దీనివల్ల వాళ్లకు ఎలాంటి హాని జరగదని చెప్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ వాళ్ళు స్టేట్ ఆల్కెమిస్ట్ను త్యాగంలా ఉపయోగించాలనుకుంటున్నారని అంటాడు. అందుకే తను మిలిటరీకి రిజైన్ చేస్తున్నాడు. మరియు ఎడ్వర్డ్ బ్రాడ్లీని స్టేట్ ఆల్కెమిస్టులందరికీ నిజం చెప్తానని బెదిరిస్తాడు. అప్పుడు బ్రాడ్లీ ఎడ్వర్డ్ను విన్రీ సేఫ్టీ విషయంలో బెదిరిస్తాడు. ఎడ్వర్డ్ బలవంతంగా మళ్ళీ తన టైటిల్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కల్నల్ మస్టాంగ్ కల్నల్ హ్యూస్ మర్డర్ గురించి జర్నల్ను అడుగుతాడు. అయితే బ్రాడ్లీ అతనికి ఏమీ చెప్పడు. ఆ తర్వాత గ్రీడ్ లాన్ ఫాన్ కోసం లాంగ్ రాసి పంపిన మెసేజ్ను ఎడ్వర్డ్కు అందజేస్తాడు. తర్వాత గ్రీడ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు స్కార్ డాక్టర్ మార్కోను కలుస్తాడు మరియు డాక్టర్ మార్కో స్కార్తో తన వల్లే ఇష్ఫాలియన్ ప్రజలు నిర్మూలించబడ్డారని చెప్తాడు, ఎందుకంటే యుద్ధంలో తనే ఆల్కెమీతో ఫిలాసఫర్ స్టోన్స్ తయారు చేశాడు స్టేట్ ఆల్కెమిస్ట్ పవర్ను పెంచడానికి. తర్వాత అల్ఫాన్స్ మే చాంగ్ను డాక్టర్ నాక్స్ దగ్గరకు తీసుకెళ్తాడు మరియు అల్ఫాన్స్ లాన్ ఫాన్కు ల్యాంక్ మెసేజ్ ఇస్తాడు. అందులో తను లాన్ ఫాన్కు తనకు ఫిలాసఫర్ స్టోన్ దొరికిందని చెప్తాడు. తర్వాత కల్నల్ మస్టాంగ్ మేజర్ ఆర్మ్స్ట్రాంగ్తో జనరల్ బ్రాడ్లీ ఒక హోమంక్యులస్ అని చెప్తాడు మరియు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ మిలిటరీ అమానవీయ కోరికలను చూసి మిలిటరీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతాడు. ఆ తర్వాత అల్ఫాన్స్ లాన్ ఫాన్కు లాంగ్ గ్రీడ్గా మారడం గురించి చెప్తాడు. అప్పుడు లాన్ ఫాన్ లాంగ్కు హెల్ప్ చేయడానికి ఆటోమెయిల్ ఆర్మ్ కావాలని అడుగుతుంది. అప్పుడు మేచాంగ్ అక్కడికి వస్తుంది. దాంతో లాన్ ఫాన్ మరియు మేచాంగ్ వేరువేరు క్లాన్లకు చెందినవారు కావడంతో పోరాడటం మొదలు పెడతారు. అప్పుడు డాక్టర్ నాక్స్ వారిని ఆపుతాడు. తర్వాత ఎడ్వర్డ్, స్కార్ ఆల్కెమీ భిన్నమైనది, అందుకే ఫాదర్ను ఓడించాలంటే అతను స్కార్ నుండి ఆల్కెమీ నేర్చుకోవాలి. తర్వాత గతంలో కర్నల్ మస్టాంగ్ మాస్టర్ తన స్ట్రాంగెస్ట్ ఫైర్ ఆల్కెమీ గురించి చెబుతాడు. అది అతని కూతురు రీజా హాకై దగ్గర ఉంటుంది.
వర్తమానంలో ఎడ్వర్డ్ లెఫ్టినెంట్ రిజాకి తన గన్ తిరిగి ఇవ్వడానికి వస్తాడు. అప్పుడు లెఫ్టినెంట్ రిజా ఇష్వాల్ యుద్ధం గురించి ఎడ్వర్డ్కు చెబుతుంది. అందులో వారు చాలామంది ఇష్వాలియన్ ప్రజలను నిర్మూలించారు మరియు వారి దేశం ఎమెస్ట్రిస్లో అంతర్యుద్ధాన్ని ముగించారు. ఆ తర్వాత డాక్టర్ మార్కో స్కార్తో ఈ యుద్ధంలో వారు ప్రజల జీవితాలతో ఫిలాసఫర్స్ స్టోన్ను సృష్టించారని చెబుతాడు. దానిని వారు మేజర్ కిమ్లీ లాంటి ఆల్కెమిస్టులకు ఇచ్చారు. ఆ తర్వాత క్రిమ్సన్ ఆల్కెమిస్ట్ కిమ్లీ యుద్ధాన్ని ముగించాడు. అందులో అతను ఇష్వాల్ సైన్యం మొత్తాన్ని చంపేశాడు మరియు ఇష్వాల్ లొంగిపోయింది. కాబట్టి ఇప్పుడు కర్నల్ మస్టాంగ్ ఈ నిజాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తారు. ఇక్కడితో ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ ఎపిసోడ్ 30 ముగుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.